ఇంపార్టెంట్ అంటే సబ్జెక్టివ్ పారామీటర్స్, ఆబ్జెక్టివ్ పారామీటర్స్ అని 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఈవెన్ మనం పీజీలో జాయిన్ అయిన తర్వాత హైపోథెసిస్ సబ్మిషన్ అప్పుడు కూడా మనకి మనం తీసుకున్న థీసిస్కి ఏమంటారు, మనం రిజల్ట్ ఇచ్చేటప్పుడు దేని బేసిస్ మీద అసెస్ చేస్తున్నామని చెప్పడానికి 2 పారామీటర్స్ ఉంటాయన్నమాట. అందులో ఒకటి సబ్జెక్టివ్ పారామీటర్స్ అండ్ ఆబ్జెక్టివ్ పారామీటర్స్. ఓకే, వాట్ ఈజ్ సబ్జెక్టివ్ పారామీటర్స్, ఆబ్జెక్టివ్ పారామీటర్స్ అనేది ఎందుకు చెప్పాలి, అవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. మళ్ళీ అవే సబ్జెక్టివ్లో రాస్తున్నారు, అవే ఆబ్జెక్టివ్లో రాస్తున్నారు. అసలు సబ్జెక్టివ్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ అంటే ఏంటని మీకు పీజీ దాకా అవసరం లేదు. యూజీలో చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను చూడండి. డయాగ్నోసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టాపిక్ ఉందనుకోండి. ఆ డయాగ్నోసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టాపిక్లో మనకి సబ్జెక్టివ్ సింప్టమ్స్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్ సింప్టమ్స్ ఉన్నాయి అనమాట. సబ్జెక్టివ్ పారామీటర్స్ ఏమొస్తాయి మనకి, పేషెంట్ ఏదైతే కంప్లైంట్ చేస్తుందో దాన్ని మనం సబ్జెక్టివ్ సింప్టమ్స్ అంటాం. ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి, ఆబ్జెక్టివ్స్ అంటే మనకి డాక్టర్స్ చెప్పాల్సిన సైన్స్ని ఆబ్జెక్టివ్ సైన్స్ అంటాం. ఓకే, అది బేసిక్ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు డయాగ్నోసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి వస్తే మనకి సబ్జెక్టివ్ సింప్టమ్స్లో ఏమున్నాయంటే లైక్ సిమ్టమ్ ఇట్ సెల్ఫ్ పేషెంట్ విల్ టెల్ యూ సంథింగ్ లైక్ కంప్లైంట్ లైక్ దిస్. సో సబ్జెక్టివ్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏమున్నాయంటే ఎమెనోరియా కానీ, మార్నింగ్ సిక్నెస్ కానీ. ఎమెనోరియా అంటే అబ్సెన్స్ ఆఫ్ మెన్సెస్, అది పేషెంటే కదా మనకి కంప్లైంట్ లాగా చెప్తుంది. తర్వాత మార్నింగ్ సిక్నెస్ కూడా పేషెంటే ఎక్స్ప్రెస్ చేస్తుంది, నాకు ఇలా మార్నింగ్ సిక్నెస్ అంటే నాజియా, వామిటింగ్ ఇవన్నీ మార్నింగ్లో ఎక్కువగా ఉంటున్నాయి అనేసి. తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చురేషన్ కూడా పేషెంటే చెప్తుంది. ఓకే, పేషెంట్ ఫీల్ అవుతుంది, పేషెంట్ విల్ కంప్లైంట్ టు అస్. నెక్స్ట్ బ్రెస్ట్ డిస్కంఫర్ట్, ఇంకా ఫెటిగ్నెస్, ఇవన్నీ కూడా పేషెంట్ చెప్తుంది. సో మనం అందుకనే దీన్ని ఏమన్నామంటే సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అన్నాం అనమాట. తర్వాత మళ్ళీ మనము ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏమేమి సైన్స్, జాక్మియర్ సైన్ కానీ, చాండిక్స్ సైన్ కానీ, లేకపోతే బ్రెస్ట్ చేంజెస్లో మాంటిగోమియర్ ట్యూబర్కిల్స్ కానీ, ఇంకా గుడెల్స్ సైన్ కానీ, ఇలాంటివన్నీ ఈ సైన్స్ అన్ని కూడా ఏమంటారు ఆబ్జెక్టివ్ సైన్స్. ఈ సైన్స్ అన్ని కూడా మనం అంటే ఎగ్జామిన్ చేసి డాక్టర్ షుడ్ టెల్ అబౌట్ దట్ సైన్స్. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ అనమాట. ఏంటి సబ్జెక్ట్, ఏంటి సైన్, ఏంటి సిమ్టమ్, ఏముంది అనేది క్లారిటీగా చదువుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎగ్జామ్ పర్పస్లో కూడా ఈ ఆబ్జెక్టివ్ సైన్స్ ఆ ప్రెగ్నెన్సీ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని సైన్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు నవే డేస్లో వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ మచ్ about these signs and symptoms, but olden days lo these are most important things to diagnose the pregnancy, whether she is pregnant or not ane that kosam. So first is ఏమంటారు మాంటిగోమియర్ ట్యూబర్కిల్ అనేది బ్రెస్ట్ చేంజెస్ లో ఉంటుంది అనమాట. అదేంటంటే యారులా అంతా కూడా మనకి థిక్ నిపెల్స్ ఉండడం, ఇంకా పిగ్మెంటేషన్ ఎక్కువ ఉండడం, దాన్నే మాంటిగోమియర్ ట్యూబర్కిల్ అంటాం. తర్వాత జాక్మియస్ అండ్ చాండిక్స్ సైన్స్. ఈ సైన్లో ఏంటంటే వెజైనల్, అప్పర్ వెజైనల్ వాల్, యాంటీరియర్ వెజైనల్ వాల్ అనేది బ్లూయిష్ డిస్కలరేషన్ అవుతుంది అనమాట. అది ఎందుకు అవుతుంది అంటే హైలీ వాస్కులర్ ఏరియా కాబట్టి. ఇంకా ఏమంటారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాస్కులారిటీ విల్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ బికాస్ ఆఫ్ దట్ సర్క్యులేషన్, ఇంక్రీజ్ సర్క్యులేషన్, ఇట్ విల్ లుక్స్ లైక్ బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ యాంటీరియర్ వెజైనల్ వాల్. దీన్నే జాక్మియస్ అండ్ చాండిక్స్ సైన్ అంటాం. ఓకే, తర్వాత మనకి ఇంకా ఏం సైన్స్ ఉన్నాయంటే గుడెల్స్ సైన్ అని ఉంటుంది. గుడెల్స్ సైన్ అని అంటే ఏంటంటే ఇది సర్విక్స్ అనమాట. సర్విక్స్ని మీరు మామూలుగా కూడా చూస్తే సాఫ్ట్గా ఉంటుంది. గుడెల్స్ సైన్ అనగానే స్టూడెంట్స్ వెంటనే సాఫ్ట్నెస్ ఆఫ్ ద సర్విక్స్ అనేస్తారు. సో సర్విక్స్ మీకు ఎప్పుడైనా సాఫ్ట్గానే ఉంటుంది, కానీ నాన్ ప్రెగ్నెంట్కి ఉండే సాఫ్ట్నెస్ వేరు, ప్రెగ్నెంట్ లేడీస్కి ఉండే సాఫ్ట్నెస్ వేరు అనమాట. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్, నాన్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఉండే సాఫ్ట్నెస్ ఆఫ్ ద సర్విక్స్ మీరు ఫీల్ అవ్వాలంటే టిప్ ఆఫ్ ద నోస్ తీసుకోవాలి. ఇది ఎలా ఉంది, సాఫ్ట్గా ఉంది, టఫ్గా ఉంది. అదే ప్రెగ్నెంట్ లేడీస్లో ఉండే సర్విక్స్ సాఫ్ట్నెస్ తీసుకోవాలంటే టిప్ ఆఫ్ ద లిప్స్, యు సీ హియర్, ఇట్ విల్ బి మోర్ సాఫ్ట్ దెన్ దిస్ టిప్ ఆఫ్ ద నోస్. దట్ ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెగ్నెంట్ సర్విక్స్ అండ్ నాన్ ప్రెగ్నెంట్ సర్విక్స్. దట్ ఈస్ ఇలా సాఫ్ట్గా అవ్వడానికి సర్విక్స్ని మనం ఏమంటామంటే గుడెల్స్ సైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి, ఇంకేం సైన్స్ ఉన్నాయి, ఇంకా ఓసియాండర్ సైన్. ఓసియాండర్ సైన్ ఏంటంటే మనం పీవీ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు లాటరల్ ఫార్నిక్స్లో మనకి పల్సేషన్స్ అనేవి తెలుస్తాయి అనమాట. లాటరల్ ఫార్నిక్స్లో మనం
పల్సేషన్స్ ఫీల్ అవ్వచ్చు. ఇది కూడా బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ సర్క్యులేషన్ ఓన్లీ. ఓకే, దాన్ని ఓసియాటర్ సైన్ అంటాం అనమాట. ఇంక్రీజ్డ్ పల్సేషన్ ఫెల్ట్ త్రూ ద లాటరల్ కోఆర్డినేట్స్. ఇవన్నీ కూడా 6 to 8 వీక్స్ మధ్యలోనే మనం ఫీల్ అవుతాం. 6 to 8 వీక్స్ మధ్యలో మనం పీవీ చేస్తే కనుక ఈ సైన్స్ అన్ని మనకి కనిపిస్తాయి అన్నమాట. దీని తర్వాత ఒకటి హెగార్స్ సైన్ అని ఉంటుంది అనమాట. ఈ హెగార్స్ సైన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 90 ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఒక 90 మెంబర్స్, 90 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకున్నాం అనుకోండి. అందులో 60 మందికి ఈ హెగార్స్ సైన్ అనేది ఉంటుంది అనమాట. అంటే అప్పర్ సెగ్మెంట్లో లైక్ ఫండస్ దగ్గర అది ఇంప్లాంట్ అయ్యి అప్పర్ సెగ్మెంట్ గ్రో అవుతూ ఉంటుంది అనమాట. లోవర్ సెగ్మెంట్ అంతా ఎంటీగా ఉంటుంది. ఎంటీగా ఉండడాన్ని, లోవర్ సెగ్మెంట్ ఎంటీగా ఉండడాన్ని మనం ఏమంటామంటే హెగార్స్ సైన్ అంటాం అనమాట. ఇక్కడ డయాగ్రామ్లో చూపించినట్టుగా ఉంటుంది అనమాట. అప్పర్ సెగ్మెంట్లోని ఫీటస్ అంతా గ్రో అవుతుంటుంది, లోవర్ సెగ్మెంట్ అంతా ఎంటీగా ఉంటుంది అనమాట. దీన్ని మనం హెగార్స్ సైన్ అంటాం. దీన్ని మనం పీవీ చేస్తే కనుక లోవర్ సెగ్మెంట్ అంతా ఎంటీగా ఉండి ఈ 2 ఫింగర్స్ కూడా, అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్, ఇదేమో అబ్డామిన్ పై నుంచి ఉంది, ఇది వెజైనా నుంచి ఉంది. ఈ 2 ఫింగర్స్ కూడా అపోజ్ అవుతున్నాయి. ఎందుకు? లోవర్ సెగ్మెంట్ అంతా ఎంటీగా ఉంది, అప్పర్ సెగ్మెంట్లోనే ఫీటస్ గ్రో అవుతూ ఉందన్నమాట. ఇది ఓన్లీ 6 to 8 వీక్స్ మధ్యలోనే ఇలా పీవీ చేస్తే మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఎందుకంటే ఇది మళ్ళీ యూనిఫార్మిటీ అనేది రెస్టోర్ అవుతుంది. ఫీటస్ గ్రో అయ్యే కొద్దీ ఇది రెస్టోర్ అవుతుంది అనమాట, మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. కానీ 6 to 8 వీక్స్లో ఉన్నప్పుడు మాత్రం ఇలా ఫీల్ అవ్వచ్చు. ఇలా ఒకవేళ లోవర్ సెగ్మెంట్ కంప్లీట్గా ఎంటీ ఉండి ఓన్లీ అప్పర్ సెగ్మెంట్లో మాత్రమే గ్రో అవుతే దీన్ని హెగార్స్ సైన్ అనాలన్నమాట. ఓకేనా?